జిల్లా కేంద్రంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా కమిటీ జనరల్ బాడీ నిర్వహించారు. ఈ జనరల్ బాడీ గౌని మోహన్ రావు అధ్యక్షతన వహించగా దీని ఆలోచన విధానం ఏమిటి అంటే, ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక మరి అంతకు ముందు వర్గ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలని కేవలం 29 చట్టాలుగా తీసుకొచ్చి దాంట్లోంచి కేవలం 4 లేబర్ కోడ్లను మాత్రమే తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు ఏంటనేది కార్మికులందరూ తెలుసుకోవాలి. చాలామంది అడ్డాల మీద ప్రచారం చేసినా అన్ని రంగాలు కొట్లాడుతున్నా కూడా 4 లేబర్ కోడ్లు అంటే ఏందని అడుగుతూ ఉన్నారు. 4 లేబర్ కోడ్లు ఏమిటి అని అంటే, రేపు సమ్మె చేసే హక్కు కోల్పోతూ ఉంటాం మనం. రేపు నాకు ఇంత కూలి అని చెప్పి అడగలేము మనం. ఏదో రేపు మీకు ఏదైనా ఏంటంటే మనం రేపు ఏదైనా ఇది అడిగినామంటే రేపు తీసుకొచ్చి జైలు వేసే కార్యక్రమంగా కూడా దాంట్లో ఉంది. భార్యతో కొంత ఘోరమైన పరిస్థితి ఉందన్నమాట. ఉరితాళ్ళ లెక్క భావించే చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా ఏమంటున్నాడు అంటే, నాకు మా భారతదేశం అభివృద్ధి చెందింది, మా భారతదేశం స్వేచ్ఛా భారత్ అని అంటున్నాడు. ఎక్కడ స్వేచ్ఛా భారత్ ఉంది? ఎక్కడ అవపడట్లేదా అని చెప్తున్నాను నేను. స్వేచ్ఛా భారత్ మీరు గమనించాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ 100కి కనీసానికి 60% మంది డబ్బాలు పట్టుకొని బహిరంగ ప్రదేశానికి వెళ్తున్నారు. కనపడట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎప్పుడు తరపున. అదేవిధంగా ఈరోజు 100కి 80% మంది కాదు కంట్రోల్ బియ్యం మీద ఆధారపడుతుంటున్నారు. కనపడట్లేదా అని చెప్పి నేను ఈ దేశ మన ప్రధానమంత్రిని, మన బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను ఐఎఫ్టీ తరపున. ఇంత గమనించాలని చెప్పి నేను ఐఎఫ్టీ తరపున నేను కోరుతా ఉన్నాను, అడుగుతా ఉన్నాను. గమనించాలి. ఎప్పుడైతే ఇలా ఎటు పెట్టిన ఐఎఫ్టీ ప్రతి సమస్యకు ముందడుగు ఉంటుంది. ఐఎఫ్టీ పోరాడుతుంది. ఐఎఫ్టీ ఈ సమస్యకు ప్రతి ఒక్కళ్ళు కార్మికులు కూడా నడువు కట్టుకొని ముందుకు వస్తేనే కానీ మన సమస్యలను మనం పోరాడగలం, మన శక్తి మన చట్టాలను కాపాడగలుగుతాం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా ఇవాళ లేబర్ బోర్డు కూడా ఉన్నది. ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు అది ఏదో చేసి ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు అతను దోషేశాడు. అది అతను బాగు చేయడు, ఏనేదో బాగు చేస్తారని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని గెలిపితే ఏనేం చేసిండు, ఆ బోర్డే లేకుండా తీసేసి మన ప్రైవేటు సంస్థకి ఇచ్చిండు. ఆ బోర్డు లేకుండా తీసి ప్రైవేట్ సంస్థకి ఇచ్చిండు. ఇవాళ ఎవరిని నమ్మాలి మనం, ఎవరిని నమ్మకూడదు అనేది కూడా ప్రభుత్వం నమ్మాలి కూడా అర్థం కాని పరిస్థితి కూడా కొట్లాడుతూ ఉంది. ఇలా ఐఎఫ్టీ ప్రతి విషయానికి ఇలా ఆ రోజు 10 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఉన్న క్లెయిమ్స్ను కూడా ఇలా 10 లక్షలు చేసింది. అదే అంతకుముందు డెలివరీకి ఉండే 30,000 ఉండే, అది 1,00,000 చేసింది, 50,000 చేసింది. అది సాధారణ మరణానికి 1,00,000 ఉండే, అది 2 లక్షలు చేసింది. అదే మామూలుగా మరి యాక్సిడెంట్గా చనిపోతే 6,30,000 ఉండే, అది 10 లక్షలు చేసింది. ఇవన్నీ కారణం ఏంటంటే ఐఎఫ్టీ అన్ని సంఘాలు కొట్లాడుతున్నానుకో, కానీ ముఖ్యంగా ముందుగా పోరాడేది మన ఐఎఫ్టీ సంఘం అని చెప్పి దానివల్లే ఇవన్నీ కొనసాగుతామని చెప్పి ఐఎఫ్టీ సంఘం తరపున మేము ఉన్నందుకు కూడా మేము గౌరవపడుతున్నాం అని చెప్పి అందరూ గమనించాలని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ అన్ని సమస్యలకి పరిష్కారం కావాలంటే ఐఎఫ్టీ తరపున మీరందరూ కొంకొట్టి అన్నలు అక్కలు అందరూ ముందుకు వచ్చి పోరాడితేనే మన కార్యక్రమాలని మన చట్టాలను సాధించుకుంటామని చెప్పి ఐఎఫ్టీ తరపున నేను అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. నా పేరు గుగులత్ పటేల్, ఐఎఫ్టీయు భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఖమ్మం జిల్లా కమిటీ నిర్మాణ జనరల్ బాడీ ఈరోజు ఖమ్మం నగరంలో ఇఫ్టు కార్యాలయంలో జరుగుతుంది. ఈ సందర్భంగా దేశంలో రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ముందు పోవడానికి ఈ జనరల్ బాడీ ఉద్దేశించబడింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ కూడా బుట్టదాఖలు చేసింది. ఏ ఒక్క హామీని అమలు చేసే స్థితిలో రేవంత్ రెడ్డి సర్కారు లేదనేటువంటిది స్పష్టమైపోయింది. అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్లలో ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు సంబంధించిన కనీస వేతనాలని మేము అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించింది. అమాలి రంగంలో ఉన్నటువంటి కార్మికులకి, మోటార్ రంగంలో ఉన్న కార్మికులకి వీళ్ళకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతేకాదు ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ప్రకటించింది. అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పింది, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేసే స్థితిలో ఇవాళ ప్రభుత్వం లేదనేది గత 2.5 ఏళ్ల కాలాన్ని మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అందుకని మేము ప్రధానంగా డిమాండ్ చేసేది కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను విడనాడి కార్మిక వర్గం యొక్క ప్రయోజనాలని, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ తక్షణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల్ని పరిగణలో తీసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా మేము ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులకి,
అదేవిధంగా హమాలీ కార్మికులకి, ఆటో అండ్ మోటార్ రంగంలో పనిచేసే కార్మికులకి తక్షణమే సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 4 లేబర్ కోడ్స్ను కూడా అమలు చేయాలని రేవంత్ సర్కారు ఊళ్ళూరుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. కేంద్రంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యతిరేకిస్తుంది. ఇక్కడ మాత్రం రేవంత్ సర్కారు బీజేపీ తీసుకొచ్చిన పాలసీని అమలు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే లేబర్ కోడ్స్కు సంబంధించినటువంటి లేబర్ కోడ్స్ని రద్దు చేయటమే కాకుండా దానికి సంబంధించిన రూల్స్ని ఫ్రేమ్ చేసి అమలు చేయబోతుంది. ఆ రూల్స్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోసమే రానున్న కాలంలో ఒక బలమైనటువంటి కార్మికోద్యమ నిర్మాణానికి మేము ప్రయత్నం చేయబోతున్నాం. అట్లాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కార్మికుల్ని కూడా సంఘటితపరిచి వారి సమస్యల కోసం ఒక భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి ఈ జనరల్ బాడీ ఏర్పాటు చేశామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు కార్యాలయంలో ఖమ్మం జిల్లా నిర్మాణ జనరల్ బాడీ జరుపుకుంటా ఉన్నాం. నా పేరు ఐ వెంకన్న, ఐఎఫ్టియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు గవర్నమెంటు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గం మీద రుద్దుతూ ఉంది. కార్మికుల బతుకులు రోజు రోజుకి దినదినగణంగా మారుతూ ఉన్నాయి. 29 కార్మిక చట్టాలను మనం సాధించుకొని బ్రిటిష్ ప్రభుత్వానికంటే ముందు బ్రిటిష్ ప్రభుత్వంలో మనం 29 కార్మిక చట్టాలను సాధించుకుంటే ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినాక కార్మిక చట్టాలను మొత్తం రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకి పెట్టుబడిదారీ వ్యవస్థకి బానిసలుగా చేస్తూ ఉన్నారు. ఆ బానిసత్వానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం. అట్లానే అంగన్వాడీ టీచర్స్ వాళ్ళకి గవర్నమెంట్గా గుర్తించాలి. అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికుల్ని గవర్నమెంట్గా గుర్తించాలి. వాళ్ళ గవర్నమెంట్ కార్డ్స్ ఇవ్వాలి. వాళ్ళకి 26,000 నుంచి 35,000 రూపాయలకి వేతనం ఇవ్వాలి. ఈ గవర్నమెంటే చెప్తుంది నెలకి ఒక మనిషి జీవనం గడపడానికి 18,000 నుంచి 26,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తూ ఉంది. కానీ వాళ్ళకి 10,000, 12,000, 13,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. అట్లాగే హమాలీ కార్మికులకి సంక్షేమ బోర్డు లేదు, వాళ్ళకి ఎలాంటిది లేదు. వాళ్ళు అనేకమైన కష్టపడి మూటలు మోసి, బస్తాలు మోసి, కూరగాయలు మోసి, వడ్ల ధాన్యాలు మోసి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి సంక్షేమ బోర్డు లేదు, దిక్కు దివాణం లేకుండా వాళ్ళు రోడ్ల మీద జీవనం గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు కాబట్టి వాళ్ళకి ఏమంటే సంక్షేమ బోర్డుని తయారు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వేతనాలు సరైన సమయంలో సరైన నెలలో రావట్లేదు. వాళ్ళందరికీ ఇవ్వాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికి 8 నెలల నుంచి వాళ్ళకి జీతాలు రాక అప్పులు చేసుకొని జీవనం గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళకి శాలరీ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్మిక వర్గానికి విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.